హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి వెజిటేబుల్ పులావ్ అండి. పులావ్ అంటే అందరికీ చాలా ఇష్టం కదా. చాలా వేడివేడిగా ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నారంటే మన ఇంట్లో పిల్లలు వెజిటేబుల్స్ అంటే ఇష్టంగా తినరు కదా. సో పులావ్ కాంబినేషన్లో వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. అలాగే మీరు ఎవరైనా డైట్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా మీరు వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని చేసుకున్నట్లయితే మనకి ఆ టమ్మీ అనేది ఫుల్గా ఉన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి. సో నేను ఈ పులావ్లోకి తీసుకున్నటువంటి వెజిటేబుల్స్ అండి, గ్రీన్ పీస్, క్యారెట్, అలాగే క్యాప్సికము. సో మీకు ఏ వెజిటేబుల్ ఇష్టంగా తినాలనుకుంటున్నారో అవన్నీ యాడ్ చేసుకోండి. టొమాటో యాడ్ చేశానండి, బీన్స్ యాడ్ చేసుకున్నాను, అలాగే కొంచెం నేను బీట్రూట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఒక బంగాళదుంప మాత్రం యాడ్ చేశానండి. సో చూసారా, మొత్తం కలర్ఫుల్గా కూడా ఉంటుందండి పిల్లలు తినడానికి కూడా. సో ఇప్పుడు నేను ఈ పులావ్లోనికి నేను బటర్తో అయితే యాడ్ చేసుకొని బటర్తో చేస్తానండి. సో ఇదైతే మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది కదా. ఒకసారి నేను ఇట్లా బాక్స్లో తీసేసుకుంటాను. ఒక 60-70 రూపీస్ ఉంటుందండి. మనం ఈ బటర్ అనేది అన్నిట్లో యూజ్ చేయం కాబట్టి కొన్ని వాటిలోనే యూజ్ చేసుకుంటాం కాబట్టి ఒకసారి తెచ్చుకొని మీరు అలా స్టోర్ చేసి పెట్టుకోండి. ఒక క్యూబ్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. అలా క్యూబ్ లాగా మనం వేసుకున్నప్పుడు సో ఎక్కువ వేస్టేజ్ కూడా అవ్వదు. ఒక క్యూబ్ వాడుకొని అలా పడేసేయవచ్చు. సో ఇప్పుడు నేను ఈరోజు అయితే నేను ఈ వెజిటేబుల్ పులావ్ని కుక్కర్లో అయితే ఎలా చేయాలో చూపిస్తాను. సో ముందుగా అయితే మనం తీసుకున్నటువంటి ఈ క్యూబ్ అండి, ఈ బటర్ క్యూబ్ ఉంది కదా, బటర్ క్యూబ్ని వేసుకొని కొంచెం హీట్ అవ్వనివ్వండి. సో ఆల్ స్పైసెస్ అండి, పులావ్ స్పైసెస్ ఉంటాయి కదండి, కొంచెం యాడ్ చేసుకోండి. ఎక్కువ కూడా యాడ్ చేయలేదు. చూడండి, నేను 1 or 2 అలా యాడ్ చేసుకున్నాను. ఏవైతే స్పైసెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయో ఆ స్పైసెస్ అయితే యాడ్ చేసుకోండి. అలా కొంచెం సోంపు యాడ్ చేశాను, కొంచెం షాహీ జీరా కూడా యాడ్ చేసి ఈ స్పైసెస్ అన్నీ కూడా మనకు కొంచెం లైట్ స్మెల్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. దీనిలో సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అలా తిప్పుకోండి. దీనిలో కొంచెం ఒక 2 పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి కూడా ఎక్కువ యాడ్ చేయట్లేదు, ఒక 2 మాత్రమే యాడ్ చేశాను. ఎందుకంటే మన పిల్లలు కూడా తింటారు కాబట్టి ఎక్కువగా స్పైసీగా ఉంటే వాళ్ళు తినలేరు కాబట్టి ఒక 2 మిర్చి మాత్రమే యాడ్ చేశాను. సో 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అండి. సో క్యారెట్ ఒకటి యాడ్ చేశాను, బీన్స్ యాడ్ చేశాను, అలాగే మనకి ఆలు యాడ్ చేసి, బీట్రూట్ యాడ్ చేసి, నేను గ్రీన్ పీస్ కూడా యాడ్ చేశాను. క్యాప్సికమును టొమాటో మాత్రం యాడ్ చేయలేదండి, ఎందుకంటే అవి త్వరగా కుక్ అయిపోతాయి కాబట్టి. ఇవి కొంచెం మనకు హాఫ్ కుక్ అయిన తర్వాత వాటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇవి కొంచెం కుక్ అవ్వడానికి మనం కొంచెం గల్లుప్పు అండి, సో గల్లుప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి వీటినన్నిటిని కూడా ఒక 50% కుక్ అయిన తర్వాత మనం క్యూబ్స్గా కట్ చేసుకున్నటువంటి ఈ క్యాప్సికము అలాగే టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకొని వీటి కూడా ఒక 5 to 6 minutes వరకు కుక్ అవ్వనండి. త్వరగానే కుక్ అయిపోతాయండి. మనం కుక్కర్లో మూత పెట్టుకుని బాయిల్ చేసుకుంటాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది. దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు యాడ్ చేసుకోండి, ఫ్రై చేసుకోండి. దీనిలో వాటర్ అనేది యాడ్ చేసి నేను నార్మల్ రైసే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో తెలుసు కదండి క్వాంటిటీ, రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అనమాట. సో దీనిలో ఇంకా ఫైనల్గా కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా అనమాట యాడ్ చేసి నేను కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. కుక్కర్ విజిల్ పెట్టుకునే ముందే వేసుకోండి పుదీనా, కొత్తిమీర అనేది, ఫ్లేవర్ అనేది బాగుంటుంది రైస్కి. సో ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూసారా, రైస్ అనేది చాలా పొడిగా ఉంటుందండి, చాలా ఈజీగా కూడా ఉంటుంది. పులావ్ ఇలా మనం వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి కుక్కర్లో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఇదిగోండి నేనైతే గార్నిష్ చేసేసుకున్నాను. దీన్ని డైరెక్ట్గా అలా అయినా తినేయవచ్చు, లేదంటే మీరు ఎవరైనా కావాలనుకుంటే రైతాతో కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకున్నాం కాబట్టి సో ఎవరైతే డైట్ ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా ఈజీగా తీసుకోవచ్చండి. ఎందుకంటే మనం వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొంచెం రైస్ తీసుకున్నా కూడా వాళ్ళు ఎక్కువ మనకి టమ్మీ అనేది ఫుల్ అయిన ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి ఎవరైనా ఈజీగా తీసుకోవచ్చు. సో ఈ వెరైటీ రెసిపీస్ మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.